వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన సమాధానం ఇస్తామని ముసునూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నేత ఎల్లంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కావలిలో జరుగుతున్న అభివృద్ధిని తట్టుకోలేని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి దళిత సమాజాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాల లాభం కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో దళితులపై జరిగిన అన్యాయాలపై ఆ నాయకులు మౌనం పాటించారన్నారు. డాక్టర్ సుధాకర్ ఘటన, అనంతబాబు కేసులు ఇందుకు నిదర్శనమని గుర్తు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నిజాయితీతో అభివృద్ధి పథకంలో కావాలని నడిపిస్తున్నారని, ఇలాంటి అభివృద్ధిని దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేయడం సరైనది కాదని హెచ్చరించారు. దళిత నాయకులు కూడా వివేకంతో ప్రతాప్ రెడ్డి వంటి వారి మాటలకు లోపడకూడదని కోరారు. కావలి అభివృద్ధిని కొనసాగించేందుకు అందరూ కలిసిమెలిసి పనిచేయాలని ఎల్లంటి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఈ పత్రికా సమావేశానికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, అదేవిధంగా మా తెలుగుదేశం నాయకులందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే గత 10 రోజుల నుంచి ఇక్కడ అంటే అభివృద్ధిని చూసి ఓర్చుకోలేని మాజీ ఎమ్మెల్యే దళితులే అంటే సామాజిక పరంగా దళితులను కానీ అడ్డం పెట్టుకుంటే మనం సేఫ్ జోన్లో ఉండొచ్చనే ప్రధానమైన ఉద్దేశంతో దళిత సామాజిక వర్గాన్ని వాడుకుంటున్నారు. ఇదే దళిత సామాజిక వర్గం ఇప్పుడు మాట్లాడిన నాయకులు ప్రసన్న కానీ, కామరాజు కానీ, మాలయాద్రి కానీ గత వైసీపీ గవర్నమెంట్లో ప్రభుత్వంలో ఇక్కడ మన లోకల్గా దుగ్గిరాల కరుణాకర్ యొక్క చావుకు కారణమైన ఆ మాజీ ఎమ్మెల్యే సామాజిక వర్గాన్ని ఏం ప్రశ్నించారు మీరు అని మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్న డాక్టర్ సుధాకర్ని కరోనా మాస్కులు అడిగినందుకు అతి దారుణంగా, కిరాతకంగా, మానసికంగా హింసించి చంపిన చరిత్ర వైసీపీది. అదేవిధంగా అనంతబాబు ఎమ్మెల్సీ అక్కడ సుబ్రహ్మణ్యం అనే ఒక డ్రైవర్ని చంపి తీసుకొచ్చి డోర్ డెలివరీ చేసిన చరిత్ర మీది. ఇవన్నీ ఆత్మ పరిశీలన చేసుకోండి దళిత నాయకులారా. ఏదో ఆయన చెప్పాడు మేము చేస్తున్నాం అంటున్నారు. కేవలము మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి దళిత నాయకుల ద్వారా అతను పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు. ఇక్కడుండే దళిత నాయకులు ఎవరు దాన్ని సహించరు. ఎందుకంటే ఇక్కడ మా ప్రీతం నాయకుడు మా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఒక నీతి నిజాయితీకి మారుపేరు. ఏ అభివృద్ధి నిరంతరం అతని ఆలోచన పరుడు. నేను అభివృద్ధి చేయాలా, ఏ విధంగా అభివృద్ధి చేయాలా కావాలని అనే ఒక దృక్పథంతో పయనిస్తున్న నాయకుడిని మీరు మానసికంగా హింసించడానికి అంటే ఈ విధమైన ఏరిపోయిన అరాచకాలు సృష్టించి హింసించడానికి మీ దళిత సామాజిక వర్గాన్ని వాడుకుంటున్నాడు. ఇప్పుడైనా దయచేసి నేను పెద్దోడిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ దళిత నాయకులందరూ కూడా బుద్ధి తెచ్చుకొని ఎందుకు అతన్ని ప్రశ్నించడం ముందు ఏ ప్రతాప్ రెడ్డి గారు మా దళిత సోదరులైనా నీకు కాపు కాయాల్సిందే. ఎందుకంటే నీవు అధికారంలో ఉన్నప్పుడు నీ సామాజిక వర్గాన్ని నీవు వాళ్ళ ద్వారా అభివృద్ధి చేశావు, మమ్మల్ని దగ్గరికి కూడా రానిలా. ఈ రోజు నువ్వు అధికారం లేనప్పుడు మా దళిత సామాజిక వర్గం ద్వారా మా ఎమ్మెల్యే గారిని చులకనే చేయడానికి ఇటువంటి వాళ్ళని వాడుకుంటున్నాం. ఇది సరైన పద్ధతి కాదని ముందు మీరు అడిగి అప్పుడు మీరు ఎప్పుడన్నా ఉంటే రండి మాట్లాడుకుందాం. ఇక్కడ ఉండే దళిత నాయకులందరం కూడా వస్తాం. కాబట్టి ప్రసన్న, మన కామరాజు, మాలయాద్రి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇటువంటి వ్యవహారాలు మానుకొని సక్రమమైన మార్గంలో ఉండండి. అభివృద్ధి చేసి ఆయన్ని ప్రోత్సహించండి. ఈ రోజు కావలి దినదినం అభివృద్ధి చెందుతున్నది. దాన్ని చూసి ఓర్వలేని మీ ఎమ్మెల్యే ఆయన చెప్పే మాటలకి మీరు లోబడి ఈ విధంగా చేయటం సరైన విధానం కాదు. ఆ విధానానికి ఇంకా స్వచ్ఛ జరగకపోతే మేము దళిత యువత తెలుగుదేశంలో ఉండే దళితులందరూ కూడా బుద్ధి చెప్తారని తెలియజేస్తూ ఉన్నాం. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా
గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262451.